కొత్త పథకాలు కాస్తంత మోజుగానే ఉంటాయి. తర్వాత అవి అమల్లోకి వచ్చిన తర్వాత దాంట్లో లాభ నష్టాలేంటి, కష్ట సుఖాలేంటి అవన్నీ బయటకొచ్చిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా దాని మీద మోజైతే తీరిపోతది. మొదట్లో ఇప్పటికి కూడా ఉచిత బస్సు వస్తుంది, వస్తుంది, వస్తుందని అందరూ చాలా ఆశగా ఎదురు చూశారు. వచ్చేసింది. ఎక్కుతున్నారు, తిరుగుతున్నారు. తీరా ఎక్కిన తర్వాత ఇప్పుడేంటి చిన్న చిన్న లోపాలు. మొత్తం మేము ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళాలి అంటే 2, 3 బస్సులు మారాల్సొస్తుంది. 5 బస్సు సర్వీసుల్లోనే ఈ అవకాశం కల్పించారు. చాలా పుణ్యక్షేత్రాలకు వెళ్దామంటే అక్కడ ఉచితం లేదు. తీరా బస్సు ఎక్కిన తర్వాత ఇది స్పెషల్ బస్సు, మీరు టికెట్ తీసుకోవాల్సిందని చెప్తున్నారు. తిరుపతి వెళ్ళాలన్నా, తిరుపతి కొండ మీదకెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం లేదు. ఇలాగ అంటే ఓకే. ఓకే. ఇది భూతద్దం పెట్టి చూడడమా? ఉన్న వాటిల్లో ఉన్న సర్వీసుల్లో తిరగకుండా లేని వాటి గురించి అడగడం ఏంటి అని ప్రశ్నించడమా? ఇది కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఆ బస్సు ఎక్కేవాళ్ళు ఏదైనా మాకు ఫ్రీ అని ఎక్కేసిన తర్వాత ఇక్కడ ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ ఉందని రోల్ కార్ పట్టుకొని కండక్టర్ కూర్చుంటే ఖచ్చితంగా వాళ్ళు హర్ట్ అవుతారు. ఇది లేదమ్మా దిగు, దీనికి ఫ్రీ కాదు, నువ్వు టికెట్ తీసుకుని ఇలా ఉంటే ఎక్కువ లేదంటే ఖచ్చితంగా వాళ్ళు హర్ట్ అవుతారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వాళ్ళకి పథకం ఇచ్చి కూడా ప్రభుత్వం తిట్లు తినాల్సిన పరిస్థితి ఇక్కడ. ఇప్పుడు తెలంగాణ, కర్ణాటకలో ఎలాంటి కండిషన్లు లేకుండా బస్సులు పెట్టినా సరే అక్కడ ఒక్కొక్క సందర్భంలో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. అవసరమా ఉచిత బస్సు అన్నారు చాలామంది. బస్సులు ఎక్కడానికి ఖాళీ ఉండట్లేదు, మీరు బస్సులు పెంచకుండా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఉపయోగం ఏముందని కూడా తిప్పికొట్టిన సందర్భాలు చాలా చోట్ల ఉన్నాయి. బీజేపీ నాయకులు అసలు ముందు మీరు ఉద్యోగాలు ఇవ్వండి, మనుషులు బతకడానికి లేదు కానీ ఉచిత బస్సులు ఉపయోగం ఏముంది అని చెప్పి మాధవీలత వాళ్ళు లాంటి వాళ్ళు అడిగారు. బీజేపీకి సంబంధించిన నాయకురాలు అలాంటి వాళ్ళు అడిగారు. అప్పట్లో గట్టిగానే దాని మీద నినాదాలు కూడా చేశారు. ఏకంగా 2,000 కోట్ల రూపాయలు ఖజానాకు చిల్లు పెట్టి ఉచిత బస్సు అవసరమా అని ఓదరగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో. సో ఇప్పుడు ఓకే, అవి ఇక్కడ వర్తించవా అంటే ఖచ్చితంగా వర్తిస్తాయి. ఇక్కడ కూడా మాకు ఉద్యోగాలు వద్దు, ఉచిత బస్సులు ఇవ్వండి, మాకు ఉద్యోగాలు వద్దు, ఉచిత సౌకర్యాలు కల్పించండి, మాకు ఉద్యోగాలు వద్దు, మా అకౌంట్లో డబ్బులు వేయండి అని ఎవరైనా అడుగుతారా? అడగరు. కాకపోతే అవి జరగట్లేదు కాబట్టి ఏదో ఒక సంక్షేమం అయితే అమలు చేయాలి, అమలు చేస్తున్నారు. ఇది మొదలైన తర్వాత వచ్చే వ్యతిరేకత ఏదైతే ఉందో ఇది అసలు మొదలు పెట్టలేనప్పుడు పథకం మొదలవలేదని మాత్రమే చెప్పుకునేవారు. అదే మొదలు పెట్టిన తర్వాత ఇచ్చారు కానీ ఉపయోగం ఏముంది అనేది సాధారణంగా వినిపించే మాట ఇప్పుడు అదే వినిపిస్తోంది. అయితే ఉచిత బస్సు అనేది వీళ్ళ పేటెంట్ హక్కా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న. వాస్తవానికి ఆల్రెడీ కర్ణాటక, తెలంగాణలో అమలు చేసేశారు కాబట్టి పేటెంట్ హక్కులు అయితే ఒక రకంగా పూర్తిగా దీని కాంగ్రెస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉచిత బస్సు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అటు ముందు కర్ణాటకలో అమలు చేసిన, తర్వాత తెలంగాణలో అమలు చేసిన. కర్ణాటకలో అమలు చేయడం చూసి అక్కడ గెలిచిన తర్వాత ఇక్కడ కూడా ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అదే కాన్సెప్ట్ ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేపొద్దున ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ నినాదం తీసుకెళ్తుందేమో ఉచిత బస్సు అనేది. లేదు ఈ 2 రాష్ట్రాల్లో చూశారు కాబట్టి అది తెర మీదకి తీసుకురావట్లేదు. ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఇక్కడ ప్రకటించలేదు కదా, రేపు తమిళనాడులో ఎన్నికల ముందు ఏమైనా ప్రకటిస్తారేమో చూడాలి. కాకపోతే తెలుగుదేశం పార్టీ ఇది తమదే అని పెద్దగా క్లెయిమ్ చేసుకోవడానికి వీలుండదు అనేది కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ పథకం అనేది. ఇలా అంటే ఒక రకంగా 1,000 కోట్ల రూపాయలు ఈ ఉచిత పథకానికి వెచ్చించి దానికి కొత్త కొత్త బస్సులు తీసుకొచ్చి స్టాఫ్ని పెట్టి రిక్రూట్ చేసి ఇంకా రేపొద్దున ముందు ఇంకా చాలా నిర్ణయాలు తీసుకోవాలి. ఇన్ని చేసినా సరే రేపొద్దున్న ఏమన్నా ఉపయోగం ఉంటుందా అంటే మగవాళ్ళకి ఒక రకంగా ఒక వ్యతిరేకత అయితే వస్తుంది. ఆడవాళ్ళకే ఫ్రీయా, మా పరిస్థితి ఏంటి, బస్సు నిండా వాళ్ళే ఉంటున్నారు, మాకు కనీసం కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు అనేది. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలైందంటే చాలా చోట్ల మగవాళ్ళ నుంచి వస్తున్న వ్యతిరేకత. కానీ ఇదంతా అది ఎంతవరకు రేపొద్దున ఓటు బ్యాంకును కొల్లగొడుతుంది అనేది. ఏది ఏమైనా మొదట్లో మోజుగానే ఉంటాయి పథకాలు వచ్చినప్పుడు, క్రమంగా దాని మీద వచ్చే వ్యతిరేకతను తగ్గించడంలో ఎంతవరకు ప్రభుత్వం సక్సెస్ అవుతుంది అనే దాని మీదే దాని సక్సెస్ రేటింగ్ డిపెండ్ అయి ఉంటుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.